హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. బాగున్నారా? ప్రార్థిస్తున్నారా? ఇంకేంటి, మే 3, 4, 5, 6, 7 సభలు. ఇదిగో దేవుడు గొప్ప కార్యం జరగబోతుంది. ఈ సభలో అన్ని ఏర్పాట్లు జరిగినాయి. చక్కటి వాతావరణం దేవుడు ఇవ్వబోచున్నాడు. దేవుని ఆత్మతో నింపబడి చక్కటి ఆరాధన జరగబోచున్నది. చక్కటి వాయిద్యాలు, మరి పరిశుద్ధాత్మతో కూడిన అభిషేకంతో కూడిన బోధ, పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన. కుటుంబ సమస్యలతో బాధపడుచున్నారా? నిరుద్యోగ సమస్యతో మీరు బాధపడుచున్నారా? దురాత్మ సాతాను శక్తులతో పీడింపబడుచున్నారా? శాంతి సమాధానం లేక జీవిస్తున్నారా? అయితే ఆలస్యం చేయక కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ క్రీస్తు జ్యోతి ప్రార్థన పండుగలో మీరందరూ పాల్గొని దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందవలసిందిగా కోరుచున్నారు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, నా యుద్ధకు రమ్మని యేసు ప్రభు సెలవిస్తున్నాడు. ఆయన యుద్ధకు వచ్చే వారిని త్రోసివేసే దేవుడు కాదు. దేవుడు మిమ్మలను సభల్లో గొప్ప కార్యాలు మీ జీవితంలో జరిగించబోచున్నారు. మరి ప్రత్యేకమైన బస్ సౌకర్యం కలదు, ట్రైన్ సౌకర్యం కలదు. ఫ్లైట్ నుండి కూడా వివిధ రాష్ట్రాలు నుండి దేశాల నుండి వచ్చే వరకు ఫ్లైట్ సౌకర్యం కలదు. హైదరాబాద్ నుండి వచ్చినా కూడా మరి కరుణాపురంలో మరి మందిరం ఆర్చ్ ముందే దింపుతారు. ప్రియమైన దేవుని పిల్లారా, స్టేషన్ ట్రైన్లో దిగినట్లయితే స్టేషన్ గన్పూర్, స్టేషన్ కాజ్పేట్. ఇక్కడనే మరి గన్పూర్ నుండి వచ్చిన 12 కిలోమీటర్స్, మరి కాజ్పేట్ స్టేషన్ వచ్చిన 12 కిలోమీటర్స్ ఉంది. మరి అన్ని సౌకర్యాలు, భోజన సౌకర్యాలు ఉన్నాయి. మీరు ఉండేందుకు చక్కటి గెస్ట్ హౌస్లు ఉన్నాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఈ 5 రోజుల సభలోకి వచ్చి మీరందరూ దేవుని ఆత్మతో నింపబడి సాతాను బంధకాలను విడిపించబడి క్రీస్తు వెలుగులో జీవించండి. వివరాలకు కింద చేయబడ్డ ఫోన్ నంబర్లకు మీరు మరి ఫోన్ చేసినట్లయితే ఈ అడ్రస్ చెప్తారు, వివరాలు చెప్తారు. సాయంకాలం 5, 6 తారీఖు గ్రౌండ్ లో కూడా మీటింగ్ ఉంటుంది. దేవుని పిల్లలారా, ఈ 5 రోజుల సభలకు మీరందరూ వచ్చి పరిశుద్ధాత్మ పొంది ప్రభువును చూసి ప్రభువును మహిమపరచవలసిందిగా కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.